బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటారు. దానికి ప్రధానంగా మీ సహకారం వాస్తవం అది వాస్తవం. ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి. మాధవరెడ్డి ఉమేష్ చంద్ర. సరే, మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం. వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కారులో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చుంటే జరుగుంటుంది వ్యవహారం. ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా, మనం పెట్టినటువంటిది కూడా ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద? బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు? ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం, ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి అక్కడ. 8 ఇట్లలో 4, 3, 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్ట్, వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు. వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి. ఎనదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం, అడగము. సరే, ఆయన అజ్ఞానులకు వెళ్ళిపోయారు, మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు, ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం, తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావు రా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు. లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు. 150 మంది, 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన. తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసారు. లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు, పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక పద్ధతి, ఒక ప్లాన్గా వచ్చారు. నయ్యంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును. ఉమేష్ చంద్ర. సరే, మాధవరెడ్డి గారు చెప్పండి. 6 నెలలు తిరిగినాం. 6 నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం, జెండాలు కట్టినాం, బ్యానర్లు కట్టినాం. వెనకెమ్మటి ముంగటెమ్మటి తిరిగి కొట్టినాం, కొట్టేస్తాం. అంటే ఆయన కారులో రావాలి, ఆయన బీపీ కార్ కాకుండా ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కారు ఎక్కుతారు. ఒకవేళ బీపీ కార్లో వచ్చుంటే జరుగుంటుంది వ్యవహారం. ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు. ఎలా? బీపీ కార్లో ఉంటే సేఫే కదా. ఎట్లా? మీరు ల్యాండ్ మైన్ పెట్టారు, పేలుతుంది. అది మామూలుగా పెట్టలేదు కదా, మనం పెట్టినటువంటిది కూడా ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద?
బ్రిడ్జ్ స్టార్టప్ డే. బ్లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగ మరి రిటైర్ అయ్యారు ఎటువైపు? అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి ఆశన్ గారు స్పాట్లో ఉన్నారు అప్పుడు? ఉన్నారు. టీం మొత్తం ఉంది. అచ్చా. ఒక టీం ఏమో బైక్ మీద వెళ్ళిపోతుంటుంది, 2 టీములు బైక్ మీద పోతాయి, 2 టీములు కొడతాయి. అవతల ఒక టీం ఇవతల ఒక టీం ఉంటుంది. 2 ల్యాండ్ మైన్స్, 4 ల్యాండ్ మైన్స్ ఉంటాయి. మొత్తం 8 మైన్స్ ఉన్నాయి ఆడ. 8 ఇట్లలో 4 3 5 వెళ్ళినాయి. తక్కిడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ శేషన్న యాక్షన్లో ఎంత పర్ఫెక్ట్, వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ అంటారు వాస్తవం? వాస్తవం. మాట్లాడరా? తక్కువ మాట్లాడతాడు. మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి, తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లే ఉంటాయి. వెనుదిరిగి చూసేది ఉండదు. ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి, బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది. ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి చెప్పారు? అది పర్సనల్ విషయం, అడగరా? అడగము. సరే, ఆయన అజ్ఞానులు వెళ్ళిపోయారు, మీరెందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? ప్లాన్ ప్రకారమే బయటకు వచ్చిన నేను. ఎలా? నయం కోసం వచ్చిన. అంటే నయీం అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు, ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి పడేసే వాళ్ళం, తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావు రా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా వచ్చిన లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు, 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన, తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసారు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు, పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక పద్ధతి, ఒక ప్లాన్గా వచ్చారు. నయ్యంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును.